ఏకేఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా డాటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. ప్రతి ఫామ్ ఎంటర్ అయిన తర్వాత let the operator or the counter in charge write on that application submitted. This is the system generated application number. So this is different from what is written on the application number. Okay, no? So one application system only will generate the number. Our number will application form మీద రాయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా లాగిన్ క్రియేషన్ లో డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో వి విల్ క్రియేట్ వన్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తారు. ఇప్పుడు బికాస్ వెన్ యూ గో బ్యాక్ మీరు ఒకవేళ మొబైల్ నెంబర్స్ ఏదైనా తప్పించినప్పుడు అవి లాగిన్స్ క్రియేట్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది. ఎనీ సచ్ ఇష్యూస్ ఇన్ ద లాగిన్ క్రియేషన్ యూ కెన్ కాంటాక్ట్ ద కంట్రోల్ రూమ్ నెంబర్ అండ్ గెట్ దెమ్ రిజాల్వ్. But ensure that all the logins, logins anni kuda create avali and you should start the data entry today. So please plan accordingly your afternoon session. So this is data entry. Enduku inta time ichi ikkada training istunnaru and why we are asking you emna doubts unnaya and all these things. Because ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా ఆన్లైన్ చేసిన తర్వాత దట్ విల్ బి అవర్ డేటాబేస్ అండ్ అంతా కూడా దాని మీద బేస్ చేసుకొని వి విల్ బి ఫర్దర్ డిస్బర్సింగ్ ద స్కీమ్స్ అండ్ ఎవ్రీథింగ్. వెరిఫికేషన్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. కాబట్టి ఈ డేటా ఎంట్రీ అన్నది 100% అక్యురసీ ఉండాలి. సో ఎక్కడ ఏ నెంబర్స్ కూడా తప్పు లేకుండా ఉండాలి. వాట్ ఎవర్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ దేర్, ఆధార్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ and other basic details of the applicant are mandatory. Anta kuda correct ga meeru data enter cheyinchali. So team leader is the responsible person for the data entry. So MPDO మీ team collect chesina applications, MRO team edaithe applications collect chesaro, municipality level lo 3-4 teams prati municipality lo kuda meeru vesintaru. One headed by MC, one headed by manager, one headed by DE. Whoever is the team leader, they are the persons responsible for the accuracy of the data entry. So next vache 16th is our target. So 16th lopala prati roju data entry kuda meeru proper ga supervise cheyali. Don't leave it to the operator. Be there when the data entry is happening, whether everything is happening fine or not. Konni cross check kuda meer cheyandi. అండ్ కౌంటర్ ఇన్ఛార్జెస్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఏ కౌంటర్లో అయితే అప్లికేషన్స్ కలెక్ట్ చేశారో లెట్ దట్ పర్సన్ ఆల్సో బీ దేర్ వెన్ ద డేటా ఎంట్రీ ఈజ్ హ్యాపెనింగ్. సో దట్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఇమీడియట్గా ద కౌంటర్ ఇన్ఛార్జ్ క్యాన్ క్లారిఫై. అండ్ ఒక పర్సన్ చదువుతుంటే డేటా ఎంట్రీ చేయడం కూడా ఈజీ ఉంటుంది ఫర్ ద ఆపరేటర్. మిస్టేక్స్ కూడా పోకుండా ఉంటాయి. సో కౌంటర్ ఇన్ఛార్జ్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆపరేటర్కి చెప్పే విధంగా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. And data entry should happen in the offices only, in either Mandal MPDO office or your Tahsildar office or municipality office or any other government place. Antega don't GP level lo change chedam, panchayat secretary cheyistaru, itvanti ideas pettukodandi. This is a very serious task. So under proper supervision of the Mandal special officer also, we have our district officers, senior most officers of the district, who are the Mandal special officers. So మీ అందరూ ఏ విధంగా అయితే ట్రైనింగ్ లో చెప్పారో ఆ విధంగా డేటా ఎంట్రీ అవుతుందా లేదా అండ్ వెదర్ డేటా ఈస్ బీయింగ్ ఎంటర్డ్ అక్యురేట్లీ ఆర్ నాట్ అన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఎవరైనా ఆపరేటర్ ఇఫ్ దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్ యూ చేంజ్ దట్ ఆపరేటర్ బట్ ఎన్ష్యూర్ దట్ అక్యురేట్ డేటా ఎంట్రీ హ్యాపెన్స్. అండ్ yesterday in TC also I have mentioned నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ని మీరు ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకా కూడా కొంచెం షార్ట్ ఫాల్ ఉంది. సో సింపుల్ ఫార్ములా ఇస్ టోటల్ ఎన్ని అప్లికేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డివైడెడ్ బై 480. దట్ షుడ్ బి యువర్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ టీంలో రేపటి వరకు అండ్ డివైడెడ్ బై 480. 480 ఎందుకు 8 వర్కింగ్ డేస్ అండ్ పర్ డే 60 అప్లికేషన్స్ బై ఈచ్ ఆపరేటర్. సో దిస్ విల్ బి యువర్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే వితౌట్ ఎనీ హరీబరీ ప్రాపర్గా లాస్ట్ మినిట్లో ఎందుకు డేటా ఎంట్రీ స్లో అవుతుంది స్పీడప్ చేయండి అని మిస్టేక్స్ ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు టుడే ఇస్ ద డే యూ షుడ్ ఫైనలైజ్ యువర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. సో ఎవరైతే మీరు ఆల్రెడీ ఫైనల్ చేశారో అప్లోడ్ ఆన్ ద స్ప్రెడ్ షీట్ బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ లాగిన్స్.
to all these data entry operators. మీకు ఒక సింపుల్ ఫార్మాట్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద ఆపరేటర్, మొబైల్ నెంబర్ ఆఫ్ ద ఆపరేటర్ అండ్ ద డిజిగ్నేషన్ అని. దాని ప్రకారం మీరు ఓన్లీ 10 మండల్స్ ఆర్ అప్లోడెడ్ అన్నారు. రెస్ట్ ఆఫ్ ద మండల్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆల్సో ఇమీడియట్లీ షేర్. ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళ డేటా ఇమీడియట్గా చేయండి. వీ విల్ క్రియేట్ దట్ లాగిన్స్ విత్ ఇన్ 1 hour. So after this training, మీ అందరూ కూడా you have to go back to your mandals and ensure that data entry starts by today afternoon. So అందరూ కూడా ఈ డేటా మాకు ఇచ్చేసి మీ టీమ్కి సంబంధించిన ఆపరేటర్స్ని ఐడెంటిఫై చేసుకున్న డేటా ఇచ్చేసి within another half an hour or so this training will be completed. Go back to your mandals and application forms తీసుకొని get them started. Very important. So Panchayat Secretary and Municipal Commissioner so far are the in charges for the application forms, and అదే విధంగా వాళ్ళే make them responsible. ఏ ఒక్క ఫామ్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. Ensure that the all application forms are brought to the office and again taken back properly without any form going missing. ఇప్పుడు కొన్ని ఫామ్స్లో మీరు ఇందాక అడిగిన డౌట్స్లో ఆధార్ నెంబర్ తప్పు ఉంటే ఆర్ లేకపోతే ఇటువంటి కేసెస్ కొన్ని రావచ్చు. సో మన కౌంటర్ ఇన్ఛార్జెస్ వెన్ కలెక్టింగ్ ద అప్లికేషన్స్ దే హ్యావెంట్